హాయ్ ఫ్రెండ్స్, ఈ మదర్ బోర్డ్ వచ్చేసరికి MSI మదర్ బోర్డు. మోడల్ నెంబర్ వచ్చేసరికి PRO H510 మదర్ బోర్డ్ అనమాట. ఇది MSI మదర్ బోర్డు, లేటెస్ట్ మదర్ బోర్డు. ఇది లేటెస్ట్ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది ఈ మదర్ బోర్డ్కి. ఈ బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే మదర్ బోర్డు యొక్క ఫీచర్స్ అన్నీ మెన్షన్ చేశారు ఇందులో. ఇది ఒకసారి బాక్స్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అన్బాక్సింగ్ చేస్తే మదర్ బోర్డు అనేది కవర్ తోటి ప్యాకింగ్ చేస్తుంది. ఇది ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసి ఇందులో ఎలా ఉందో మదర్ బోర్డ్ అనేది చిప్ సెట్ ఎలా ఉందో అనేది ఒకసారి చూడండి. ఇది లేటెస్ట్ మదర్ బోర్డ్ చిప్ సెట్ అనమాట. ఇది ఇంటెల్ చిప్ సెట్. మనకి చాలా స్ట్రాంగ్గా, చాలా పర్ఫెక్ట్గా, మరి చాలా మదర్ బోర్డ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ మదర్ బోర్డ్ అనేది. ఇది ఇంటెల్ ప్రాసెసర్ అనమాట. ర్యామ్ వచ్చేసరికి DDR4 ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. ఇది స్లాట్లు 2 స్లాట్లు ఇచ్చారు, DDR4 స్లాట్లు. అండ్ దీంట్లో M.2 NVMe సపోర్ట్ చేస్తాయి. NVMe స్లాట్ అనేది ఇచ్చారు ఇందులో మనకి. ఇది NVMe స్లాట్. ఇది మనకి NVMe SSD ఫిట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మోడల్ నెంబర్ మెన్షన్ చేశారు. మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది చిప్ సెట్ ఇలా ఉందన్నమాట మదర్ బోర్డ్. ఈ మదర్ బోర్డ్ కి 3 years వారంటీ ఇచ్చారు ఇందులో. గ్రాఫిక్ కార్డ్ అనేది చిప్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది M.2 స్లాట్ అనమాట. ఇది ప్రాసెసర్ ఫిక్స్ చేసుకోవడానికి DDR2 స్లాట్స్ ఇచ్చారు. ఇందులో మనకి కొన్ని పోర్ట్స్ ఇచ్చారు. మనకి అవుట్పుట్ పోర్ట్స్ కొన్ని పోర్ట్స్ ఇచ్చారు అనమాట. ఇందులో HDMI పోర్ట్ అండ్ VGA పోర్ట్, PS2 పోర్ట్ అండ్ USB పోర్ట్లు ఇచ్చారు. ఇది ల్యాన్ పోర్ట్ అనమాట. ఇంటర్నెట్ అనేది స్పీడ్గా హై స్పీడ్తో మనకి ఇంటర్నెట్ అనేది తీసుకుంటుంది. USB పోర్ట్లు 2.0 పోర్ట్స్ 4 ఇచ్చారు. 3.0 పోర్ట్స్ 2 ఇచ్చారు ఇందులో మదర్ బోర్డ్కి. USB పోర్ట్లు మనకి 6 పోర్ట్స్ ఇచ్చారు. అండ్ ఆడియో పోర్ట్స్ కూడా ఇన్పుట్, అవుట్పుట్, మైక్ పోర్ట్లు అన్నీ ఇచ్చారనమాట ఇందులో మదర్ బోర్డ్కి. అవుట్పుట్ పోర్ట్స్ అన్నమాట. ఈ చిప్ సెట్ అనేది ఇలా ఉంది. ఇందులో మనకి ప్రాసెసర్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ i3 10th జనరేషన్ ప్రాసెసర్, లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఇది ఈ మదర్ బోర్డ్కి ఈ ప్రాసెసర్ అనేది ఫిట్ చేస్తారు అనమాట. పక్కన సైడ్ చూసుకుంటే సీరియల్ నెంబర్ అండ్ ప్రాసెసర్ ఉందన్నమాట. సైడ్ నెంబర్ చూసుకుంటే ఈ ప్రాసెసర్ అనేది మదర్ బోర్డ్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రాసెసర్ Core 2 i3 10th జనరేషన్ ప్రాసెసర్. ఇది డెస్క్టాప్ ప్రాసెసర్. దీని యొక్క స్పీడ్ చూసుకుంటే 4 cores అండ్ 8 threads స్పీడ్తో ఉంటుంది. 4.3 GHz స్పీడ్, 6 MB క్యాచ్తో ఉంటుంది అనమాట ఈ ప్రాసెసర్ అనేది. ఇది ఒకసారి అన్బాక్సింగ్ చేసి పూర్తిగా ఇందులో ఎలా ఉన్నదో మొత్తం ఏమి వచ్చే ఒకసారి పూర్తిగా చూద్దాం ఈ వీడియోలో. ఈ బాక్స్లో చూసుకుంటే దీంతో పాటు ఇంటెల్ ఫ్యాన్ ఇచ్చారు. ప్రాసెసర్తో పాటు ఇంటెల్ ఫ్యాన్ కూడా ఇచ్చారనమాట. ప్రాసెసర్ ఫ్యాన్కి మనకి కూలింగ్ పేస్ట్ కూడా మనకి ఫిక్స్ అయ్యి వచ్చింది ప్రాసెసర్ ఫ్యాన్కి. ఇది ఫ్యాన్ అనేది ఇలా ఉంది. సైడ్న మనకి ప్రాసెసర్ అనేది ఇలా ఫిక్స్ చేసి ఇచ్చారు. ఇందులో i3 10th జనరేషన్ ప్రాసెసర్. ఈ మోడల్ 10th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. ఇది ప్రాసెసర్ డ్యామేజ్ అవ్వకుండా కవర్లో ప్యాకింగ్ చేసి ఇందులో ఉంచారనమాట. ఇలా ప్యాకింగ్ చేసి ఇలా ఉంచారు. ఇది ప్రాసెసర్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇందులో ప్రాసెసర్ అనేది ఇలా ఉందన్నమాట. ప్రాసెసర్ ఇది i3 10th జనరేషన్ ప్రాసెసర్, లేటెస్ట్ మోడల్ i3 10th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి చిప్ సెట్, మనకి కార్నర్ యారో ఇచ్చారనమాట. ఇది యారో అనేది మనకి మదర్ బోర్డ్కి ఫిక్స్ చేసుకునేటప్పుడు ఈ యారో అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మదర్ బోర్డ్ అనేది చిప్ సెట్ అనేది మదర్ బోర్డ్ సాకెట్ వచ్చేసరికి LGA 1200 సాకెట్ అనమాట. ఇది మదర్ బోర్డు ఈ ప్రాసెసర్ అనేది 1200 సాకెట్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మదర్ బోర్డు 1200 సాకెట్ అనమాట. ఈ సాకెట్కి ఇట్లా యారో చూపిస్తుంది. ప్రాసెసర్ కూడా మనకి ఆ యారోకి పర్ఫెక్ట్గా ప్రాసెసర్ మదర్ బోర్డ్కి ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫిక్స్ చేసుకుని లాక్ చేసేసుకుంటే మనకి మదర్ బోర్డ్ అనేది లాక్ అయిపోతుంది అన్నమాట. ప్రాసెసర్ అనేది ఇలా లాక్ చేసుకున్న తర్వాత మనకి ఫ్యాన్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాన్ అనేది మనకి కూలింగ్ పేస్ట్ కూడా దీంతో పాటుగానే ఇచ్చారు ఫ్యాన్కి. ఇది వైరింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకుని ఈ లాక్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి 4 side లాక్స్ అనేది ఇచ్చారు. ఈ లాక్స్ సెట్ చేసుకుని మదర్ బోర్డ్కి మనకి హోల్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా మనకి అందులో కూర్చోబెట్టుకోవాల్సి అన్నమాట. హోల్స్లో కూర్చోబెట్టుకుంటే మనకి ఆ లాక్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 side లాక్స్ అనేది ఈ మదర్ బోర్డ్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మదర్ బోర్డ్కి ఇంటెల్ ఫ్యాన్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సైడ్న మనకి ఇలా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మదర్ బోర్డ్కి ఈ ఫ్యాన్ ఇలా ఫిక్స్ చేసుకుని లాక్స్ 4 side లాక్స్ని లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేమో PCA ఫ్యాన్ అనమాట. PCA ఫ్యాన్కి మనకి సాకెట్లో, మదర్ బోర్డ్లో సాకెట్లో CPU ఫ్యాన్ 1 అనేది ఉంది. అందులో ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మదర్ బోర్డ్కి. ఈ CPU 1 అనేది ఫ్యాన్ ఫిక్స్ చేసుకుంటే మనకి సరిపోద్ది ఈ కనెక్టర్ అనేది.
దీంతోపాటు మన ఫ్యాన్ని లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి లాక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకుని ఈ లాక్స్ని ప్రెస్ చేసుకుంటే మన లాక్ అనేది లాక్ అయిపోతుంది అనమాట. ఈ 4 సైడ్ లాక్స్ అనేది పర్ఫెక్ట్గా లాక్ అయిపోతాయి. లాక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకుని ప్రెస్ చేస్తే మనకు లాక్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఫ్యాన్ అనేది ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంతే ఇలాగే ఫిక్స్ చేసుకోవడం. మదర్ బోర్డ్ సాటా పోర్ట్స్ ఇచ్చారు. 2 సాటా పోర్ట్స్ కూడా ఇచ్చారు సైడ్ అంపడ. ఈ సాటా పోర్ట్స్ ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవడానికి ఈ సాటా పోర్ట్స్ అనేది ఉపయోగపడతాయి. సాటా సాకెట్స్ కూడా 4 సాకెట్లు ఇచ్చారు సాటా సాకెట్స్కి మదర్ బోర్డ్కి. మదర్ బోర్డ్ చూసుకుంటే ఎలా ఉందన్నమాట. ఒకసారి పూర్తిగా ఈ బోర్డు అనేది ఎలా ఉందో పూర్తిగా చూద్దాం. ఇందులో మదర్ బోర్డ్ అండ్ చిప్ సెట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. స్ట్రిప్ అనేది ఇది లైఫ్ అనేది చాలా వస్తుంది అనమాట ఈ మదర్ బోర్డ్ అనేది. దీంతోపాటు M.2 SSD ఫిక్స్ చేసుకోవడానికి స్క్రూలు కూడా ఇచ్చారు. ఇందులో మదర్ బోర్డ్ బాక్స్లో స్క్రూస్ ఇచ్చారనమాట. M.2 SSDని ఫిక్స్ చేసుకోవడానికి స్లాట్ బ్యాక్ సైడ్ మనకు కదలకుండా మూమెంట్ రాకుండా ఈ స్లాట్లో ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్క్రూ అనేది మదర్ బోర్డు M.2 స్లాట్ బ్యాక్ సైడ్ మనకి స్క్రూ టైప్ ఇచ్చారు. ఆ స్క్రూలో పర్ఫెక్ట్గా ఆ హోల్ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. DDR4 ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ ఫ్యాను ప్రాసెసర్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు M.2 SSD కూడా ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.